హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి నాగనాథ్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాప్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి. ఇది కూడా ఈ గ్రూప్ 2కు సంబంధించినటువంటి రాంగ్ బబ్లింగ్ కేసు ఎప్పుడు లిస్ట్ అవుతుంది, దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతున్నాయనే దాని గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నాను. చూడండి, నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదనల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇన్విజిలేటర్ వల్లే డబుల్ బబ్లింగ్, హైకోర్టుకు గ్రూప్ 2 అభ్యర్థుల నివేదన. చూడండి, ఇన్విజిలేటర్కు తగిన అవగాహన లేకపోవడం వల్ల గ్రూప్ 2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్ అనేది చోటు చేసుకుందని చెప్పేసి పలువురు అభ్యర్థులు హైకోర్టుకి నివేదించడం జరిగింది. వ్యక్తిగత వివరాలను ఎలా నమోదు చేయాలన్న విషయంలో ఇన్విజిలేటర్ అవగాహన లేకపోవడం వల్ల వారు తమకు సరైనటువంటి మార్గదర్శకం చేయలేదని, దీంతో డబుల్ బబ్లింగ్ చోటు చేసుకుందని చెప్పేసి వాళ్ళు వివరించడం జరిగింది. ఈ డబుల్ బబ్లింగ్కి టీఎస్పీఎస్ కూడా ఒక కారణమని తెలిపారు. గ్రూప్ 2 పరీక్షల్లో డబుల్ బబ్లింగ్ చేసిన వారు, వైట్నర్ వాడిన వారికి, వ్యక్తిగత వివరాలు నమోదు చేయని వారికి తదుపరి ప్రక్రియలో అవకాశం ఇవ్వద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును విషయం మీ అందరికీ తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు అప్పీల్ దాఖలు చేశారు. వీటిపై గురువారం న్యాయమూర్తులు జస్టిస్ వివి రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ పి కేశవరావుతో కూడిన ధర్మాసనం అనేది విచారణ అనేది జరిపిందని చెప్తున్నారు. గందరగోళం వల్ల తప్పులు జరిగినట్టు సాంకేతిక కమిటీ కూడా తేల్చిందని చెప్పేసి అభ్యర్థుల తరపున న్యాయవాది అనేది చెప్పడం జరిగింది. డబుల్ బబ్లింగ్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని సీనియర్ న్యాయవాదుల కమిటీ చెప్పిందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ వాదనలు అనేది విన్న ధర్మాసనం దీన్ని మరలా 5కి అనేది వాయిదా వేయడం జరిగింది. సో ఈ గ్రూప్ 2 కేసు అనేది త్వరలో తేలిపోయే అవకాశం ఉందా అంటే అవునని ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చీఫ్ జస్టిస్ గారు కోర్టు ముందు మ్యాటర్ లిస్ట్ అవడం అనేది చాలా కష్టతరమైన విషయం. సో ఈ బెంచ్ ద్వారా కూడా త్వరగా కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అనేది మెండుగా కనిపిస్తూ ఉంది. సో మనం ఆ రోజు 5వ తారీఖు ఏం జరుగుతుంది అనేది మరలా మీకు వీడియో ద్వారా అందించడం జరుగుతుంది. సో అభ్యర్థులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య, ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కే పొందే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.